టమాటా చారుకి ఏమిటి అంటే టమాటాలని కుక్కర్లో ఉడికించిస్తే అవి మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని తీసి తొక్క తీసినా సరే, లేదంటే దాన్ని గ్రైండర్ చేస్తే ఆ రసం వస్తుంది బాగాను. ఆ రసంతో ఈ పిప్పులన్నీ తీసి గ్రైండర్ చేసి వడబోయాలి. దాన్ని వడబోస్తే ఆ రసం కిందన వడబోసిన రసం వస్తుంది కదా, టమాటా రసం. అందులో మరి మీకు చింతపండు పులుపు కావాలంటే చింతపండు రసం వేసుకో. పులుపు అక్కర్లేదు అని అంటే ఈ టమాటాలనే ఉడికించాలి. ఉడికించి అందులో బాగా నీళ్లు పోయాలి. ఆ రసంలోని, టమాటాల రసంలో నీళ్లు పోసి బాగా అందులోని ఇలాగే చారు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం 1 చెంచా నెయ్యి. ఏ చారు పెట్టినా నెయ్యి వేసి, సాంబార్ పెట్టినా 1 చెంచా నెయ్యి వేసి మరిగిస్తే నీకు ఎంతో రుచికరంగా చాలా బాగుంటుంది ఇది. అలాగే పచ్చింగు వేసి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 చెంచా చారు పొడి, పచ్చి ఇంగువ వేసి బాగా మరిగించాలి. వాసన, ఇంగువ వాసన వచ్చేటట్టు కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత దానికి కూడా ఇలాగే బాగా మీకు వేస్తే టమాటా పచ్చి వాసన పోవాలి. పోయే వరకు అది మరిగించాలి. మరిగించిన తర్వాత అది అప్పుడు నీకు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు పెట్టుకొని, పోపు పెట్టినప్పుడు కొంచెం మెంతిగుండ, ఇంతే ఆగింది ఎంత ఉంటుందో అంత మెంతిగుండ అందులో పోపులు పెట్టినప్పుడు వేసి తాలింపు పెట్టేసి టమాటా చారు అలా పెట్టేయాలి.